సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి నేను మనీ ఆస్పెక్ట్ మాట్లాడుతున్నా. ఎందుకంటే ప్రకృతిలో శ్వాస ఎంత ముఖ్యమో ప్రపంచంలో బతకాలంటే డబ్బు అంత ముఖ్యం అని నా రియలైజేషన్. సో అన్నీ వదిలేసి ఏం అక్కర్లేదంటే కుదరదు. నాకు ఈ రియలైజేషన్ ఎట్లా వచ్చిందని ఒక్క మాట చెప్పి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, నేను రూపాయి లేకుండా బతికేస్తున్నా కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అన్నాడు. అప్పుడు నేను ప్రతిరోజు నిరంతరం పని చేస్తున్నా కొంత నేను బతకడానికి. అది నాకు ఇన్సల్టింగ్ అనిపించింది. రూపాయి లేకుండా ఎట్లా బతుకుతున్నావు అంటే భోజనం చేయడం లేదా అని అడిగాను. లేదు చేస్తున్నాను, బట్ ఎవరో తినిపిస్తారు నాకన్నా. అప్పుడు నేను అతనితో చెప్పింది ఏంటంటే, భోజనం నీ జోబు నుంచి పెడతావా వేరే వాడు పెడతాడా ఇర్రెలవెంట్. నువ్వు తింటున్న భోజనానికి 50 రూపాయలు నేను గుర్తిస్తున్నావా లేదా? కరెక్ట్. సో యు ఆర్ యాక్చువల్లీ ఈటింగ్ 50 రూపీస్ ఎవ్రీ డే. సో జస్ట్ నీ జోబు నుంచి ఖర్చు అవ్వడం లేదు కాబట్టి నీకు డబ్బు అవసరం లేదు అనుకోవద్దు. డబ్బు ద్వారా నీకు భోజనం వస్తుంది కదా. సో ఈ విషయాన్ని అంగీకరిస్తే ఇక్కడ ఉండు, లేకపోతే గెట్ అవుట్ ఆఫ్ మై ప్లేస్. అప్పుడు అతను ఈ విషయం ఎప్పుడు ఆలోచించలేదు. అప్పుడు నేను టీ కూడా ఇచ్చాను. ఇప్పుడు టీ నా డబ్బుతో ఇస్తున్నాను, నువ్వు ఫ్రీగా తాగట్లే. నువ్వు తాగే టీకి 6 రూపాయల కాస్ట్ అయ్యింది. అది నేను భరిస్తానా నువ్వు భరిస్తాను ఇర్రెలవెంట్. యు ఆర్ స్పెండింగ్ మనీ. జస్ట్ వేరే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి నువ్వు బతికితే యు ఆర్ ఏ పారాసైట్. నువ్వు సన్యాసివి కాదు. నీకు కావలసిన ఫుడ్ నువ్వు ఎర్న్ చేసుకొని గౌరవంగా జీవించాలి. ఇది నా స్పిరిచువల్ అండర్స్టాండింగ్. నేను ఐ డోంట్ బెగ్. ఎందుకంటే నేను ఫుడ్ మీదనే ఆధారపడితే నేను ఎప్పుడు లిబరేట్ అవుతా సార్. సో అట్లా అక్కడి నుంచి నేను రీసనామిక్స్ అని నేను ఒక చిన్న డాక్యుమెంట్ రాసుకున్నాను. ఎకనామిక్స్ అంటే డబ్బు పరంగా నేను అర్థం చేసుకునే విషయాలు నేను రియల్గా పాటిస్తున్నాను. డబ్బు అవసరం, అది వ్యామోహం కాదు, లేకపోతే లగ్జరీ కాదు. ఇది పెన్ను అవసరం అంతవరకే. ఈ పెన్ను ఉండడం గొప్ప కాదు, ఏమి కాదు. రాసిన రోజులు ఉండని, నా రాయడం ఆగిపోతే ఎవరికైనా ఇచ్చేస్తాను. దీని మీద ఏం వ్యామోహం లేదు. కానీ ఉన్నంతసేపు గౌరవంగా వాడుకుంటుంది అనే కాన్సెప్ట్లో ఏదో మాట్లాడుతున్నా. సో ఈరోజు ఈ సార్ వచ్చారు. ఇతను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాడు. ఆ టాపిక్ ఏంటంటే, డబ్బున్న వాళ్ళు డబ్బు ఎలాగో సంపాదిస్తారు. ఒక అల్లు అరవింద్ లాంటి వాళ్ళు, ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి మన చర్చ కాదు. అసలు వాళ్ళు ఏమి చేయకపోయినా డబ్బు వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న ఒక 100 కోట్ల అకౌంట్ బ్యాంకులో వేసుకుంటే వడ్డీ చాలు. వడ్డీతో యాక్చువల్లీ ఈ ఖాళీని బతికేయచ్చు మనం. అంత డబ్బు వస్తుంది. అట్లా కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ అనే ఒక టాపిక్ మీద ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉన్నారో, ఖాళీగా ఉన్నా కూడా నువ్వు తినే ముద్దకి 100 రూపాయలు ఖర్చు అవుతుందని గుర్తించు. అట్లాంటి వాళ్ళకి నువ్వెవరో నేనేం సంపాదించక్కర్లేదు మా ఆయన చూసుకుంటాడు కాదు. సంపాదించినా సంపాదించకపోయినా నువ్వు తినే తిండికి 100 ఖర్చు అవుతుంది అని గుర్తించే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దట్ నువ్వు లెజిటిమేట్గా నీ ముద్ద నువ్వు తినొచ్చు. సో నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎస్, ఈ లెజిటిమేట్ అన్నది ఇంపార్టెంట్. అదర్వైజ్ యు ఆర్ ఏ పారాసైట్. అంతే. వాడు కనుక వెళ్ళకూడదు, వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైతే నువ్వు ఒక్కదానివి లేదా ఒక్క వ్యక్తివి ఏ వయసులో అయినా సరే ఎంతో అంత డబ్బు ఎర్న్ చేయొచ్చు అన్న ఒక హోపు ప్రపంచంలో నీకు నిలదెక్కునే అవకాశాన్ని ఇస్తుంది. సో అట్లాంటి అంశాల గురించి చిన్న బ్రీఫ్ ఇవ్వండి. మీ లైఫ్ ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. యా, నా పేరు నరసింహం అండి. బిఆర్ఆర్ నరసింహం. నాది బేసిక్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇంజనీరింగ్. ఓకే. నేను జేఇంట్లో చేశాను, దాంతో వేరే యూనివర్సిటీలో చేశాను, దాంతో ఎంబీఏ కూడా చేశాను, కేంబ్రిడ్జ్ చేశాను, మళ్ళీ జేఇంట్లో కూడా చేశాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్, కొన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్లో కూడా ఉన్నాను. బట్ మీరు అడిగిన టాపిక్ వచ్చేసరికి లైక్ ఎకనామిక్స్ మీరు అడిగేసరికి మీరు అన్నది 100% ట్రూ. ఎందుకంటే మనిషి బతికినంత కాలం సంపాదిస్తేనే ఆ టేస్ట్ వేరే ఉంటుంది అన్నది నా కాన్సెప్ట్. ఇప్పుడు కొంత ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలతోనే, ఇప్పుడు నేను ఇవాళ ఒక ఆర్టికల్ చూశానండి. రేమండ్స్ ఓనరు చాలా ఇబ్బందులుగా ఉన్నాడు. ఆయన చేసిన తప్పు ఏంటి అంటే మొత్తం నా కొడుకు షేర్లు ఇవ్వడమే అన్నాడు. అంతే. అంత పెద్ద ఆయన. ఇవాళ రేమండ్స్ అనేది చాలా పెద్ద. అట్లాగే ఏంటంటే వాళ్ళు అట్లనే కాదు, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. డబ్బులు సంపాదించి సార్ అన్నట్టు దాన్ని తను ఉపయోగించు, దాన్ని తింటున్నా అంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అదర్వైజ్ పారాసైట్ అన్నట్టు అనుకుంటా. అంటే మనిషి చేసే ప్రతి కదలికకి డబ్బుతో సంబంధం ఉంది అని గుర్తించి తీరాలి. కరెక్ట్. నువ్వు వేసుకున్నది షర్ట్ కాదు మనీ, నువ్వు వాడుతున్నది ఫోన్ కాదు మనీ, నువ్వు ఉంటున్నది ఇల్లు కాదు మనీ, నువ్వు లిఫ్టెడ్కి ఒక బైక్ ఎక్కితే యు ఆర్ యాక్చువల్లీ సిట్టింగ్ ఆన్ ద మనీ. సరే, నిన్ను ఫ్రీగా దింపిపోయాడు, కానీ నీ కోసం అతను కొంత పెట్రోల్ని, ఎనర్జీని, తనకున్న కంపాషన్ని ఇచ్చాడు. 100% అందుకని అట్లీస్ట్ ప్రతిగా నువ్వు ఏదైనా ఇవ్వాలి. అట్లీస్ట్ థ్యాంక్స్ అనే చెప్పు. ఏదో తిరుగుతున్నా అట్లా కుదరదు కదా. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ గురించి వెళదాం. సో ఇందులో ఏంటంటే ఇన్కమ్ అనేది 2 రకాలండి. వన్ ఈజ్ యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ అంటే మనము ఉద్యోగం చేయడమో,
మనం అంటే డబ్బులు నాకు ఎలా వస్తున్నాయంటే ఇన్ని గంటలు నేను పని చేస్తున్నాను దానికి ఇంత ఇస్తున్నాడు, లేదంటే నా క్వాలిఫికేషన్ ఇది, నా క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని నాకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని ఇవ్వడానికి యాక్టివ్ ఇన్కమ్ అంటాం. బట్ ఇవాళ ఉన్న దాంట్లో ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ సరిపోవట్లేదని కొందరు ఇంకేదైనా సంపాదిస్తుంటే నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, అది కూడా ఇంపార్టెంటే. అవును, ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయింది. అవును, భోజనం చేసే దాంట్లో కూడా ఇప్పుడు అందరూ ఏం ఆలోచిస్తుంది, నాకు చాలా హైజెనిక్ భోజనం కావాలి, ఆర్గానిక్ ఫుడ్ కావాలి, మంచి ఆర్గానిక్ ఫుడ్ కావాలి, లేకుంటే వాటర్ ఉంది, బెస్ట్ వాటర్ తాగాలంటే రకరకాల వ్యక్తులు వీడియోలు పెట్టి భయపెట్టి అన్నం లేకుండా చేశారు ఇప్పుడు. సో తిన్నా తింటున్నావా చచ్చిపోతావు, ఈ నీళ్ళే తాగకూడదు, వాడేదో 70 రూపాయలు లేకుంటే 600 రూపాయలు నా బాటిల్ 1 లీటర్ చెప్తాడు. ఇట్లా రకరకాలు. సో అవన్నీ కాకుండా కూడా ఒక బెటర్ లైఫ్ కావాలన్నా కూడా ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఇందులో ఏంటంటే రకరకాలు, అంటే లైక్ షేర్లలో కొన్ని కొనడము, డబ్బు పెట్టి, లేకుంటే బంగారు కొనడము, రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం అది చేయగలరు. ఇది కరెక్ట్. నా దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంటే సార్ అంటే బ్యాంక్లో పెట్టి ఎఫ్డీ చేసి తినడం ఒకటి, నేను షేర్లలో పెడతాను, నాకు నాలెడ్జ్ ఉంది, బ్యాంక్ కన్నా ఎక్కువ సంపాదించుకుంటాను, ఇది ఇంకొకరు. ఇవన్నీ మోడల్స్ ఏంటంటే ప్యాసివే, కానీ ఆల్రెడీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ ఉంది ఏదో ఒక రూపకంగా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవ్రీ ఇయర్ ఒక ప్లాట్ అమ్ముతాడు. అతను ఏమనంటే నాకు 100 ప్లాట్లు ఉన్నాయి, 100 సంవత్సరాలు అన్నాడు. కథ ఇంకోటి పొలం ఉందనుకోండి, మంచిగా తిరుగుతాడు సింగపూర్, మలేషియా, ఎందుకంటే అన్ని డబ్బులు వస్తాయి. లగ్జరీస్ 100 ఎకరాల పొలం ఉంటే ఏదో కౌలుకి ఇచ్చుకున్నాడు వచ్చింది, ఇది కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఆయన పొలం దున్నట్ల, బట్ ఏంటంటే ఆయన 100 ఎకరాలు ఉంది, అసెట్ ఉంది, ల్యాండ్ బ్యాంక్ ఉంది, లేకుంటే డబ్బులు ఉన్నాయి, ఇది కూడా ప్యాసివ్ ఇన్కమ్. ఇది కాకుండా దీనికి చాలా మంది మనం చెప్పనక్కర్లే, వాళ్ళకే తెలుసు. మన కాన్సెప్ట్ ఇవాళ ఏంటంటే అస్సలు వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా ఏం చేయొచ్చు. ఎస్పెషల్లీ సార్ అంటే మహిళలు ఏం చేయొచ్చు, ఎప్పుడో చదివేసి ఉంటారు కొందరు మహిళలు, పెళ్ళిళ్ళు ఏంటాయి, దానివల్ల కొంచెం బ్రేక్ ఇచ్చి ఉంటారు. వాళ్ళు మళ్ళీ చేయాలంటే లేటెస్ట్ టెక్నాలజీ రాకపోవచ్చు, వాళ్ళు అవుట్డేటెడ్గా కనిపిస్తారు. బట్ ఇవాళ ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని చేసేవి కూడా కొన్ని ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్లో, పెట్టుబడి లేని ఇన్కమ్లో కూడా రెగ్యులర్ శాలరీ అంటే రెగ్యులర్ యాక్టివ్ ఇన్కమ్ కన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. అవును, ఇంతకుముందు ఈ కామర్స్ అని ఉండేది, ఇప్పుడు క్విక్ కామర్స్ అని వచ్చింది. అంటే నేను తీసుకున్న ప్రోడక్ట్ నాకు 1 మినిట్లో డెలివరీ చేస్తావు, 5 మినిట్స్లో డెలివరీ చేస్తావు. నేను ఇవాళ పోపు వేసుకున్నాను, ఆ పోపులో ఉల్లిపాయ కావాలి, నేను బుక్ చేస్తే నేను ఆయిల్ పోసే లోపల నాకు ఉల్లిపాయలు వచ్చేయాలి. లేకుంటే మా ఫ్రెండ్ వచ్చాడు, నాకు ఐస్ క్రీమ్ కావాలి, భోజనం అయిపోలో ఐస్ క్రీమ్ మనం ఆర్డర్ పెడితే వచ్చేయాలి. సో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత మీలో ఏమన్నా ఇంటర్నల్గా ఏమన్నా ఉంటే పాతి స్కిల్ లైక్ వంట చేయడం కూడా వాళ్ళ పెద్ద స్కిల్ అయింది. అవును, ఇప్పుడు క్లౌడ్ కిచెన్స్ వచ్చేసాయి, లేకుంటే ఈ కామర్స్లో ఎవరికైనా సప్లై చేయాలి, సపోజ్ అరిసెలు కావాలి, ఒక 5 మినిట్స్లో నేను సప్లై చేస్తా అంటే మామూలు రేటు కన్నా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవును, లేకుంటే ఒక పాప అమెరికా అంటే వితౌట్ టెక్నాలజీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ప్రస్తుతం టెక్నాలజీ ఉంది కాబట్టి అది చాలా వేగంగా మనం కరెక్ట్ అవ్వచ్చు, చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి ఎందుకు మనం అమెజాన్తో టైప్ పెట్టుకుంటున్నామా, లేకుంటే ఒక డెలివరీ సిస్టమ్తో టైప్ పెట్టుకుంటే చాలు, అంతే. మీ ప్రోడక్ట్ మీద మీరు నాలెడ్జ్ పెట్టండి, మీ ఫోకస్ అంతా మీరు చేయాలనుకున్న దాన్ని ఫోకస్ పెట్టండి. దీనికి ఒక మెకానిజం ఉంటుంది, లైక్ దీన్ని తీసుకెళ్లి సప్లై చేసే ఒక మెకానిజం ఉంటుంది, దీన్ని ఈ కామర్స్లో పెట్టే మెకానిజం ఉంటుంది. వీటికి ఒక చిన్న ప్లాట్ఫామ్ ఏంటంటే ఈ కామర్స్ బేస్డ్ ఒక అప్లికేషన్ మనం తయారు చేసుకుందాం అనుకోండి. సో మీ ఫోకస్ అంతా మీరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొందరు ఆడవాళ్ళు ఉంటారు, ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు చిన్నప్పుడు భర్త అంటే బాగా వచ్చి ఉంటుంది, లేకుంటే సంగీతం బాగా వచ్చి ఉంటుంది. మీ ఫోకస్ దాని మీద పెట్టండి. కొన్ని వేల మంది ప్రపంచం మొత్తం మీరు ఆన్లైన్లో చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇంట్లో కూర్చొని $1 సంపాదించామనుకోండి, యాక్టివ్ ఇన్కమ్ కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు ఇవాళ జిఎస్టీ కట్టే వాళ్ళు చాలా మంది ఇన్కమ్ ఫ్రమ్ సర్వీసెస్ అని కడుతున్నారు. ఇన్కమ్ ఒక మ్యానుఫ్యాక్చరర్స్ ఎంత కడుతున్నారో ఇన్కమ్ ఫ్రమ్ సర్వీసెస్ అంతకంటే ఎక్కువ కట్టగలుగుతున్నారు. ఇన్కమ్ ఫ్రమ్ సర్వీసెస్ అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ప్రోడక్టే లేదు, దర్ గివింగ్ సర్వీస్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గుజరాత్లో నాకు తెలిసిన ఒక 50-year-old మ్యాన్ ఉన్నాడు, సేమ్ రేమాండ్ స్టోరీ. సో పిల్లల మీద ఆధారపడి పిల్లల చేత బయటికి గెంటి వేయబడి ఏం చేయాలో తెలియక సఫర్ అవుతున్న టైంలో ఒక వ్యక్తి మీలాగే ఒక సలహా ఇచ్చాడు అతనికి, నువ్వు ఏం చేయగలవు? ఏమి రాదండి నాకు, బృందావన్ కాలిన కథ, నాకేమి రాదు అసలు. ఆ రోజు అతను పడుకుంటే షెల్టర్ ఇచ్చాడు, ఇచ్చినప్పుడు అతను కాళ్ళు పెట్టాడు అనమాట. అరే మసాజ్ బాగా చేస్తున్నావా అని అతని పేరుతో ఒక చిన్న యాప్ డెవలప్ చేసి బుక్ చేసుకుంటే అతను వచ్చి ఓన్లీ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి మాత్రమే మసాజ్ చేస్తాడు. హీ విల్ ఛార్జ్ 1000 రూపీస్ పర్ సెషన్. ఇప్పుడు అతనికి దాదాపు ఒక 100-200 మంది కోటేశ్వర్లు, బాగా డబ్బున్న వాళ్ళు. అతను నమస్కార్ మాతాజీ, పాయలాగు, అచ్చా బాత్ కరే అని చెప్పి మంచిగా మాట్లాడతాడు, చక్క పాటలు పాడుతూ మంచి మసాజ్ చేస్తాడు, 1 గంట సేపు మంచి భోజనం కూడా వాళ్ళే పెడతారు. సో నౌ హీ మేడ్ లాట్ ఆఫ్ మనీ ఇన్
2-3 yearsలో. వాళ్ళ అబ్బాయిల కంటే గుడ్ పొజిషన్. అంటే తనకు మసాజ్ చేయడం వచ్చు, దాన్ని మార్కెట్ చేసుకోగలిగాడు. రెండోది దాన్ని సిన్సియర్గా అప్లై చేశాడు. దానివల్ల ఒక రెప్యుటేషన్ క్రియేట్ అయింది, మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వచ్చింది, దాంతో అతని జీవితం సెటిల్ అయింది. అట్లా. సో ఈ విధంగా ఎవరైనా ఉన్నారనుకోండి సార్ మనకి, అంటే వాళ్ళకైతే ఏదో చేయాలనుకుంటే దీనికి జనరల్గా ఏంది, మనం ఒక వెబ్సైట్ వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవాలంటే వెబ్సైట్ కంపల్సరీ, లేకుంటే ఒక ఈకామర్స్ సైట్ అనేసరికి వీళ్ళు చాలా కంగారు పడతారు. నాకు కంప్యూటర్ నాలెడ్జ్. ఇప్పుడు అట్లా కాకుండా నేనే వచ్చిన స్పెసిఫిక్ క్వశ్చన్ వేస్తా. ఇప్పుడు ఇతనికి వంట వచ్చబ్బా, ఇతను ఎట్లా డబ్బు లేకుండా మనీ ఎర్న్ చేస్తాడు, అదొక్క ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్ ఆల్ స్టెప్స్ హీ షుడ్ డూ. సార్ మీకు వంట చేయడం అంటే మీకు మీ దగ్గర చేతిలో ఒక విద్య ఉంది, మీకు ఒక ప్రోడక్ట్ ఉంది. సపోజ్ పూతరేకులు చేయగలరు అనుకోండి, మీరుంది. దీనికి ఫస్ట్ ఏం చేయాలి, మీరు పూతరేకులు చేసే వీడియో మీరు పెట్టుకోవచ్చు. బట్ చాలా మందికి అది కూడా తెలియకుంటే నేను చెప్తాను ఎలా చేయాలి. అంటే మీరు ఎడ్యుకేట్ చేస్తారు, నేను ఎడ్యుకేట్ చేస్తాను. మీ బిజినెస్ మోడల్ని ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి, యూట్యూబ్లో ఎలా పెట్టుకోవాలి. రెండోది నెక్స్ట్ ఏంటి, అమెజాన్ లాంటివి ఉన్నాయి, అమెజాన్ బిజినెస్ సెంటర్స్ ఉన్నాయి, వాటిలో మీరు ఏమైనా టైప్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. దానికి మీరు చెప్తారా? నేను హెల్ప్ చేస్తాను. ఓకే, రియల్ క్వశ్చన్ మీకేమిటి అనేది. నాకు అందులో ఏం రాదు, రాయం రాకుండా ఇప్పుడు నిస్వార్థ మీరు కృష్ణ భగవాన్ కంటే ఎక్కువ అయిపోతారు ఇప్పుడు. అలా కాదు, నాకు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాంట్లో మీరు సపోర్ట్ ఇస్తే ఓకే. లేదంటే మనం ఒక అంటే వెబ్ డిజైనింగ్ అటువంటి అనుకోండి, నామినల్ ఫీజు తీసుకుందాం. ఇవైతే మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చెప్పగలను కాబట్టి ఇది కమర్షియల్ వద్దు, ఇది హెల్ప్ చేయడం వల్ల మంచిదే కదా. మీ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తున్నాను, నేను ఒక టూలే. నెక్స్ట్ లెవెల్ ఏంటో కూడా చెప్తాను. అట్లా అమెజాన్తో మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మీ డెలివరీస్ స్విగ్గీ లాంటితో కూడా మీరు చేసుకోవాలి. అంటే మీరు ఒక క్లౌడ్ కిచెన్ లాంటిది పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ అప్పుడు నేను 100% హెల్ప్ చేస్తాను. ఎట్లాగంటే మన లాంటి 10 మంది తయారనుకోండి, ఆంటర్‌ప్రెన్యూర్స్, ఆంటర్‌ప్రెన్యూర్ మోడల్ ఉంది అంటే 10 మంది అనుకోండి. మీరందరికి ఫస్ట్ అంటే కంప్యూటర్ రాదు కదండి. నేనేంటంటే 1 డేలో వెబ్సైట్ చేసుకునే టెక్నిక్స్ నేను నేర్పించగలను. అంటే ఇప్పుడు మీ పేరేంటి? వెంకటేశ్వర్లో ఫుడ్స్ అని పెట్టాను, వెంకటేశ్వర్ఫుడ్స్.com కావాలి, అది ఎలా చేయగలను నేను సపోర్ట్ చేయను. అప్పుడు ఆలోచిద్దాం. ఇది కూడా విత్ నామినల్ ఫీజ్. అంటే మనం ఒక సర్వీస్ సెక్టర్ లాగా ఆలోచిస్తున్నాం కాబట్టి నేనే దానివల్ల లక్షలు వేలు పొందాలని ఏం లేదు. ఓకే, మీరంతా మీరే సొంతంగానే మీకు టైపింగ్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ చేస్తే మీ ప్రోడక్ట్ మీరే అందంగా పెట్టుకుంటారు, దాని డిస్క్రిప్షన్ మీరే పెడతారు కాబట్టి నాకంటే బాగా పెడతారు. మీకు కంటెంట్ రాకుంటే ఇప్పుడు కంటెంట్ రాసే సాఫ్ట్వేర్లు కూడా నేను హెల్ప్ చేయగలను. ఇప్పుడు ఫుడ్ మీద ఇన్ని విషయాలు హఠాత్తుగా ఒక డమ్ము మైండ్ అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఏ వచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్ గ్రూపే మీరు. ఇప్పుడు రాను ఏమవుతుంది సార్, అంటే ఆ ఏ అంటే ఏంటో కూడా తెలియదు. ఆర్టిఫిషియల్ ఇప్పుడు మీరు పూతరేకులు చేయాలి సార్, మీ పూతరేకులు ఏం స్పెషల్, అది పూతరేకులు అంటే ఏంటి, ఇది కూడా ఇంగ్లీష్లో రాసే టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు పూతరేకులు ప్రోడక్ట్, ఒక్క పూతరేకు 20 రూపాయలు అన్నారు. ఈ కామర్స్ పెట్టాలని దాన్ని ఎంబెడ్ చేసే సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు ఇవన్నీ నేర్చుకునే టఫ్ అయినా కూడా ఇది మీ జీవితం. అవును, ట్రై చేయాలి. ఇది మీ జీవితం, నాది కాదు. ఈ పూతరేకులు అమ్మేసి మీ లైఫ్ లోనే మీరు సక్సెస్ కావాలనుకుంటున్నప్పుడు మీకు ఇబ్బంది అనిపించదు నేను చెప్పేది. అవును, అవసరమైతే నెల రోజులైనా దాని గురించి కష్టపడి నోట్స్ రాసుకొని తీసుకోవచ్చు. ఒక రోజు కాకపోవచ్చు, నెల కానివ్వండి, కానీ మీ జీవితం అనుకున్నప్పుడు ఇది నాకు ఈజీ నెలే అనుకుంటారు. అదే దీనికి ఏంటంటే బీటెక్ కావాలి, ఇంజనీరింగ్ కావాలంటే ఇబ్బంది పడతాం. ఒక సామాన్య మానవుడు కూడా నేను పూతరేకుల్ని నేను వెబ్సైట్లో పెట్టుకోవాలి, మీకు ధైర్యం వచ్చింది అనుకోండి, సో మీరు నేర్చుకోవడం ఈజీ. దీన్ని ఈ కామర్స్లో పెట్టుకొని వెబ్ ప్లాట్ఫామ్ మీరే పెట్టుకున్నారు అనుకోండి, రేపు పూతరేకులు మోడల్ మార్చినా, పూతరేకుల సైజు మార్చినా ఇంకొకరిని అడగకుండా మీరు వెబ్సైట్ మెయింటైన్ చేస్తారు. ఇవాళ బయట ప్రపంచం ఎలాగుంది, నా కొట్టి వెబ్సైట్ చేస్తాను సార్ 30,000 ఇవ్వండి అంటారు. రేపు రేటు మారిందనగా నాకు ఫోన్ చేస్తారు, సార్ రేటు కొంచెం మార్చరా అనే దాంట్లో. అప్పుడు మళ్ళీ మెయింటెనెన్స్ ఫీజు అడుగుతుంటారు. అంటే డిపెండెన్సీ ఎంత ఉంటే అంత ఖర్చు ఎక్కువ ఉంటుంది. డిపెండెన్సీ ఓన్లీ ఇనిషియల్ గా మాత్రమే ఉంటుంది. అంటే ఒక వ్యక్తి నీకు డ్రైవింగ్ నేర్పించి వెళ్ళిపోతే నువ్వు అయిపోతే ట్యాక్స్ నడుపుకుంటావు అట్లా. అంతే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే మీరంతా మీరే చూసుకోగలరు. మీ దాంట్లో రేపు పూతరేకుల బదులు ఇంకో 4-5 ఫుడ్స్ యాడ్ చేద్దాం అనుకున్నారు, మీరే చేసుకునేలాగా చేయగలరు. నీకు అర్థమైందా కొంత? సో ఇప్పుడు ఎవరైతే వింటున్నారో ఈ క్రక్స్ని పట్టుకోవడానికి ప్రశ్న అడిగింది. అంటే ఇప్పుడు ఏమీ రాని వాళ్ళు, చదువురా, మొబైల్ కూడా ఆపరేట్ చేయని వాళ్ళు ఒక వెబ్సైట్ ఎట్లా డెవలప్ చేస్తారు, లేకపోతే కంటెంట్ ఎట్లా రాసుకుంటారు, వాళ్ళకి గుర్ర పనిచేస్తుంది అంటే సార్ ఒక మాట అన్నారు, ఇదే జీవితం అని నిర్ణయించుకుంటే మైండ్ పనిచేస్తుంది. కరెక్ట్. ఒక నెలకు కాకపోయినా 2 నెలలకు 3 నెలలకు ఎంతో కొంత అవగాహన వస్తుంది. ఏమీ ఖాళీగా ఉన్న రోజు నుంచి ఎంతో కొంత పని చేసే అవకాశం వస్తుంది. ఎలాగో యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ టూ మచ్ కాబట్టి కోల్పోయేది ఏమి ఉండదు. బాగా నేర్పిస్తానంటున్నాను. అదే బేసిక్. అంటే నువ్వు ఎలా ఫంక్షన్ చేసుకోవాలి, పరిగెత్తే దాన్ని బట్టి మనం పరిగెత్తచ్చు సార్, అంతకంటే అంతే. రెండో దీనికి ప్రీ రిక్విజిట్స్ అవసరం. నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదో ఇంజనీరింగ్ చేయాలి, మీ విధానంలో మీరు స్ట్రాంగ్ ఉండి దీన్ని కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి.
ఈ ప్రోడక్ట్స్ ఏం పెట్టాలి మీకే తెలుసు. ఇప్పుడు ఒకవేళ ఇతను నేర్చుకోవాలనుకుంటే మీరు ఎక్కడ దొరుకుతారు? నా నెంబర్ ఇస్తాను. అంటే ఇక్కడే స్టార్ట్ చేద్దాం. నేను అంటున్నా అది కూడా కాకుండా ఒకవేళ నిజంగా మనకు 5-6 మంది ఉన్నారు అనుకోండి, మనం ఇక్కడే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనము అంటే మిమ్మల్ని బాగు చేయడం అని కాదు. సార్ అన్నట్టు కాంతరేశ్ గారు ఒక మాట అన్నారు, ఎకనామిక్స్ అని. ఎకానమీ అన్నారు. దానివల్ల ఏంటంటే సమాజం బాగుపడితే మన ఎకానమీ పెరుగుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఇంజనీరింగ్ ఏం చేయాలో కూడా తెలియదు, ఖాళీగా ఉండే ఇంట్లో. సార్ ఇవాళ మ్యాథమెటిక్స్ ఒక ఇంజనీరింగ్ పిల్లోడు ఫారెన్కి చెప్తే గంటకి $1 ఇస్తున్నారు. ఖాళీగా ఎందుకు ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోలేకపోతున్నారు నా ప్రకారం. సార్ అంటే ఎకనామిక్స్ లో ఇప్పుడు నేను సేలబుల్ కావాలి. నా చుట్టూ ఉన్న టైసన్ కి చెప్తా, ఈ పార్టీకి ఇప్పుడు నీ కళ్ళు ఎదురుగా 1 year నుంచి యూట్యూబ్ చేస్తున్నా, నువ్వు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వెందుకు చేయట్లేదు? కరెక్ట్. ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు సార్ చూడండి, ఆ అవార్డు వచ్చిందంటే 1,00,000 మంది చూస్తున్నారు. 1,00,000 మంది కొందరన్నా బాగుపడి ఉంటారు కదా చూసి, ఎంతో మైండ్ ఎన్లైట్ అవుతుంది కదా. మరి మనం ఎందుకు చేయట్లేదు? అంటే ఏమి చేయకుండా ఉంటే ఏమీ జరగదు. ఉన్నాయి మీ దగ్గర అన్ని ఉన్నాయి. రెండోది నేనున్నా అంటే అసలు పట్టించుకోను, ఏమైనా చేసుకోవాలి, తప్పు పిలించేవాడిని కాదు. ఏం చేసినా సరే అన్నప్పుడు ప్రయోగం చేయడానికి జస్ట్ ధైర్యం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు గ్రో కావడమే కాకుండా అందరం గ్రో అవుతుంది. మనకు ఆంటర్‌ప్రెన్యూర్స్ ఒక సిస్టమ్ డెవలప్ అవుతుంది. అందుకు 1-to-1 కూడా హెల్ప్ చేసుకునే చాలా రిసోర్సెస్ వస్తాయి. సో ఇది నిజానికి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది టు డిస్కస్. చేస్తున్నప్పుడు ఎవరికి వాడు కాస్త తన జీవితం ఆల్రెడీ వచ్చింది. ఈరోజు పొద్దున్నే ఒక టాక్ చేసినాం, అంటే ఇన్హెరెంట్ టాలెంట్స్ కొన్ని ఉంటాయి, ఇన్బార్న్ టాలెంట్స్. కొందరు పాడగలరు, కొందరు వంటలు చేయగలరు, కొందరు హాస్పిటాలిటీ ఇవ్వగలరు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి తన ఇంట్లో 2 rooms ఉన్నాయి, వేస్ట్గా ఉన్నాయి, గోడౌన్ లాగా. ఎవరో సలహా ఇచ్చారు, ఆ 2 రూమ్లను ఫొటోస్ తీసి ఒక సర్వీస్ అపార్ట్మెంట్స్ వాళ్ళు తీసుకున్నారు. దాన్ని ఎవరో లింక్ చేశారు అంతే. మీకు ఏం అర్థం కాలేదు, నాకేం అర్థం కాదు. ఇప్పుడు ఎవ్రీ మంత్ 2-3 స్టే చేస్తారు అక్కడ. సో తన రెంట్ వెళ్ళిపోతుంది, తనకు తెలియదు ఆ విషయం. ఎవరో ఇట్లా మీలాంటి వాడు ఎన్లైటన్ చేశాడు, అమ్మా నువ్వు చేసేది ఏమీ లేదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రూమ్లో ఒక మెన్యూ ఉంటుంది, నువ్వు ఎలాగో రోజు చేసుకుంటావు, నువ్వు ఇంత అన్నం చేసి పెట్టు. వాళ్ళు భోజనానికి 300 ఇస్తారు, 500 ఇస్తారు నీకు. హాయిగా నీతో పాటు ఫ్రెండ్లీగా ఉంటారు, నీకు టైం పాస్ అవుతుంది, నీ వయసులో నీకు చిన్న ఏకాంతంగా లేకపోతే ఒంటరిగా ఉన్న భావన పోతుంది. సో అనుకుంటే ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్తే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకుంటే జస్ట్ యూట్యూబ్ ఛానలే, కానీ యూట్యూబ్ ద్వారా పుస్తకము సేల్ అవుతుంది. యూట్యూబ్ ద్వారా బాలాజీ ప్రపంచానికి పరిచయం అయ్యిండు. ఒకవేళ వాడు పెయింటింగ్ వేస్తే వాడి పెయింటింగ్ పరిచయం అవుతుంది. మీ అభిరుచులు మరి ఎంతో మంది మారిండొచ్చు. ఎంతో మారారు, మీకు తెలియదు. నా దగ్గర కాదు, ఇది తెలిసిన వాళ్ళు కొందరే. నేను లైక్ చేయకపోవచ్చు, నేను చూసాను. ఇప్పుడు జగన్నాథ్ పుణ్యమాని నేను చూసా సార్, కానీ నేను ఏ రోజు అందులో యాక్టివ్ లేను. బట్ నాకు కూడా కొన్ని తెలిసాయి. ఇప్పుడు ఈయన నాకు రెగ్యులర్ పెట్టేవాళ్ళు, మీరెవరో తెలియకపోయినా నేను చూసాను. ఇట్లా చాలా మంది ఉంటారు. ఇప్పుడు మన వ్యూస్ లైక్స్ అనే కాదు, ఇప్పుడు మారాలనుకున్నోడికి ప్రతిదీ ఇంపార్టెంట్. అవును, ఒకడు 100 చూసినా ఏం మారకపోవచ్చు, ఒకడు ఒక్క మాట చూడొచ్చు. అది వాడు మళ్ళీ మనకి అది ఆ గ్రాట్యుటీ పెట్టకపోవచ్చు, అది వేరే విషయం. బట్ మన వల్ల బాగుపడ్డాడు కదా. ఏదేమైనా లెజిటిమేట్ గా కొంతమంది ఎర్న్ చేస్తే ఈ ప్రపంచంలో ఒక చిన్న బూస్టప్ వస్తుంది. అంటే ఎస్ ఐ కెన్ లివ్ అన్న ఒక చిన్న స్ఫురణ కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ ముసలి వాళ్ళు, అంటే ఏజ్ అని కాదు, సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలన్నా మనం దేర్ మస్ట్ బి సంథింగ్ ఉంది. ఇంకొకటి, అసలు వాళ్ళకి ఏ ప్రోడక్ట్ లేదనుకోండి. ఇప్పుడు మీరు వంటలు అన్నారు, నాకు వచ్చు అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది వచ్చు అన్నారు, సంగీతం ఏది లేకుండా కూడా చేయగలిగినట్టు కూడా ఉంది. సర్వీస్ ఉంది కదా, ఉంది. అసలు ఏమి లేకుండా నాకు ఎందులో లేదు, నేను కష్టపడతాను, నేను సార్ అన్నట్టు నాది నేను సంపాదించుకుంటాను, గురుగారు అన్నట్టు నా చేతులు నా కాళ్ళ మీద నేను బతకాలన్నా అసలు ఏ అలవాట్లేదు. నేను చెప్తున్నా మీ అందరికి, ఇప్పుడు నాకు అరిసెలు చేయడం వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లకార్డ్ తీసుకొని ఒక జంక్షన్లో నెంబర్ రాసి నిలబడాలంతే. ఒక 1 month నిలబడితే ఆ 1 month తర్వాత నెక్స్ట్ డే యూ విల్ గెట్ ద ఆర్డర్ ఫర్ షూర్. అక్కడ ఒక డబ్బా పెట్టుకో, వచ్చిన వాళ్ళకి అమ్ము, అది పెట్టు. ఈ పెట్టిన దాన్ని యూట్యూబ్లో పెట్టు, యూట్యూబ్లో పెట్టిన దాన్ని వేరే వాళ్ళకి వాట్సాప్లో పెట్టు, వాట్సాప్లో పెట్టిన దాన్ని షేర్. ఇప్పుడు కమ్యూనికేషన్ ఎంత ఎఫెక్టివ్ ఉందంటే మనం అంటే ఒకప్పుడు 1000 సంవత్సరాల్లో ఎంత కమ్యూనికేట్ అయిందో ఇప్పుడు 1 గంటలో అంత కమ్యూనికేట్ అయింది. ఇంకోటి చెప్పగలరా గురుగారు, మీరు చెప్పిన దానికి చిన్న అడిషన్. నేను అరిసెలు బాగా తినగలనన్నా డబ్బులు వస్తున్నాయి. అంటే ఫుడ్ టెస్టర్స్ అని వచ్చారు ఈ మధ్య. అవును. అయ్యో, ఫుడ్ టెస్టర్స్ మీకు ఇంకా మీరు అన్నదానికి ఇంకోటి చెప్తా. మీకు కూడా చెప్తా.
నేను రీసెంట్ ఒక ఆర్టికల్ చదివా. ఆ, అమెరికాలో ఒక వ్యక్తి నిద్రపోయి ఎర్న్ చేస్తున్నాడని దాని ఆర్టికల్ సారాంశం. అరే నిద్రపోయి ఎట్లా ఎర్న్ చేస్తాడంటే ఈ సెంచరీ మ్యాట్రిక్స్ పిల్లో ఇట్లాంటి ఒక కంపెనీ ఒకరిని హైర్ చేసుకుంది. వాడు హాయిగా ఎప్పుడు బయట పడుకుని ఉంటాడు అంతే. అంతే. దాన్ని ఏదో count చేస్తున్నారు. వాడు రియల్ గానే వాడు నిద్రపోవడమే వచ్చు, వాడికి ఏమి రాదు. దాన్ని కూడా కౌంట్ చేస్తారు, ఎంత స్లిప్పింగ్ ఉంది ఆ గ్రాఫ్లు పెట్టేసి వాళ్ళు అడుగుతున్నారు, ఈ పిల్లో ఎలా ఉంది, క్వాలిటీ సైంటిఫిక్ గా గ్రాఫ్లు అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తా. రీసెంట్ గా ఒక హాలీవుడ్ సినిమా, రీసెంట్ గా అంటే స్టీవెన్ స్పీల్బర్గ్ తీశాడు అది. ఆ సినిమా పేరు మర్చిపోయాను, బట్ అందులో ఒకతను దొంగ నోట్లు తయారు చేస్తాడు. అసలు ఇప్పుడున్న టెక్నాలజీ కాదు, పాత రోజుల్లో డాలర్స్. అతను ఒక వర్క్షాప్ పెట్టి కోట్లు చేస్తాడు, సర్టిఫికెట్స్ మార్పు చేస్తాడు, అట్లా పైలట్ అవుతాడు, తనకున్న అన్ని డిజైర్స్ తీర్చుకుంటాడు. ఓవరాల్గా ఎకానమీలో దెబ్బ పడితే అతన్ని పట్టుకుంటారు. ఇప్పుడు ఏ సిస్టమ్ అయినా ఏం చేస్తుంది, అతను జైల్లో వేస్తుంది, ఉరిదిస్తుంది. కానీ అమెరికా ఏం చేసింది, ఇతనికి ఇంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంది కదా, అతని యొక్క టాలెంట్ని మనం ఉపయోగించుకుందాం. అతని యొక్క కాంట్రిబ్యూషనే ఈరోజు మనం నోట్ల మీద చూస్తున్న ప్రయోగాలన్నీ కూడా. ఇట్లా క్రాస్ చూస్తే ఒక తీయగా అనిపిస్తుంది, ఇలా చేస్తా అంటే ఫోర్జరీ చేయలేనంత కాంప్లికేట్గా ఎట్లా తయారు చేయొచ్చు. వీడు అడ్వైజర్ గా పనిచేస్తాడు. అడ్వైజర్ అతను అంటే అర్థమేమిటి, అతను బేసికల్ గా దొంగ కాదు, ఈజ్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్. బట్ అతను మిస్యూజ్ చేసుకుంటాను టాలెంట్ ని. గవర్నమెంట్ గుర్తించి ఆఖరి ఫైనల్ గా 2000 రూపాయల నోట్లకి ఆ ఫారెన్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఫారెన్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఏది కనుక్కోలేకపోతారు కదా. అదే అవును అట్లా. సో ఇప్పుడు ఫుడ్ లేకపోతే సర్వీసు లేకపోతే మసాజు లేకపోతే పాట లేకపోతే స్కిల్, ఇప్పుడు వైలిన్ ఉంది, ఎవ్రీథింగ్ కెన్ బి టాట్. దానికి కావలసిన ప్లాట్ఫామ్ ఎట్లా అన్న చోటు ఇతను వస్తాడు. అది మీ సర్వీస్ బేసికలీ యూ ఎన్లైటన్. అయితే ఇప్పుడు నేను ఒక చిన్న స్టాండ్ తీసుకుంటాను, నాతో సంబంధం లేదు ఇది. మీరు మీ నెంబర్ చెప్పండి, మిమ్మల్ని కాంటాక్ట్ చేయమనండి. ఒకవేళ 6 మంది నుంచి 10 మంది కనుక కాంటాక్ట్ చేస్తే మీరే ఒక డేట్ ఫిక్స్ చేయండి, ఇక్కడే ఒక వర్క్షాప్ చేద్దాం. ఇక్కడే చేద్దాం, అది మీరే ఛార్జ్ తీసుకోండి. అంటే నేను మధ్యలో ఉండను, ఆ వర్క్షాప్ నేను అటెండ్ అవుతా. రైట్ అండి. నా పేరు నరసింహం, నంబర్ 984898. ఒకసారి ఆ ప్యాడ్ తీసుకురాపు, దాని మీద రాద్దాం 3398. సో ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఇప్పుడు సార్కి మీరు ఫోన్ చేయండి. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ప్రొఫెషనల్స్ కోట్లు యత్నం చేస్తున్న వాళ్ళ కోసం కాదు ఇది. ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉండి వాళ్ళకు కొంత స్కిల్ ఉంది, బట్ దే డోంట్ నో హౌ టు మేక్ మనీ, లేదా వాళ్ళకున్న టాలెంట్ని ఈ ప్రపంచానికి ఎట్లా ఇది ఎట్లాంటిదంటే ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను నేను దీంట్లో. మా చెప్తున్న ఈ విషయానికంతా సారాంశం, ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. పోతలేదు చాలా. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే కనిపిస్తుంది బాలాజీ, వీళ్ళ దగ్గరికి రాపర్లేదు. ఇప్పుడు ఇది ఒక విండో, ఒక ఇల్లు, ఇంట్లో పట్ట మీరున్నారు, మీకు వంటలు చేయడం వచ్చు, కానీ మీకు ఆ ఇంట్లో వంట చేసే బతుకుతున్నారు, ఎవరి మీద ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఇతను వచ్చి చేసేదల్లా ఏంటంటే ఒక చిన్న విండో క్రియేట్ చేస్తాడు మీకు. మీరు ఇంట్లోనే ఉంటున్నారు, మీ వంట మీరే చేస్తున్నారు, కొంచెం ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నారు, కానీ మీరు ప్రపంచానికి పరిచయం అయ్యి ఒక చిన్న మాధ్యమం మీరు తయారు చేసుకోవాలి. తద్వారా యూ యాక్చువల్లీ డూ ద సేమ్ థింగ్ వాట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూ కెన్ మేక్ లిటిల్ మనీ. దానివల్ల ఒక లెజిటిమసీ వస్తుంది, ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒకవేళ ఏమండి సినిమాకి తీసుకెళ్ళిన నాకు నువ్వు రాకపోతే నేను వెళ్తా అని చెప్పొచ్చు, బికాస్ డబ్బులు ఉంటాయి కాబట్టి. కొట్టాల తర్వాత నేనే కార్లో వెళ్తాను కూడా చెప్పొచ్చు. ఇది ఊదరగొట్టే విషయం కాదు, నీ శ్రమ వల్లనే నువ్వు ఎర్న్ చేస్తావు. ఇందులో ఎక్కడ తాయత్తులు మహత్తులు ఇలాంటివి ఏమీ లేవు. ఇది ప్యూర్ ఏమంటారు దీన్ని, మెన్యూవర్. మనం చెప్పే కాన్సెప్ట్ ఎక్కడ అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, రెండోది చైన్ లింకుల బిజినెస్ గురించి మనం మాట్లాడలేదు. అది చాలా మంచి విషయం కాబట్టి మీ నెంబర్ చెప్పండి ఒకసారి. 9848. ఇదిగోండి ఇక్కడ. ఎస్, ఇది పడుతుంది. 984898333398 నరసింహం. సో మీరు నాతో సంబంధం లేదు. ఇప్పుడు నేను ఎట్లయితే ఆయన ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు, ఈ ప్లాట్ఫామ్ నేను ఈయనకి ఇస్తున్నా, నేను ఏం తీసుకోవట్లేదు, అంతే. సేమ్, కరెక్ట్, జస్ట్ డూయింగ్ సర్వీస్. ఇప్పుడు ఇతను ఎవరో, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటో నాకు తెలియదు. సో మీరు మీ విచక్షణ ఉపయోగించి ఇతనికి కాల్ చేయండి, మీకు ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోండి. ఎందుకంటే ఆయన్ని క్లెయిమ్ చేస్తున్నాడు, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి, ఐ వాంట్ టు ఎడ్యుకేట్, ఐ వాంట్ టు కాల్ చేస్తున్నా సార్ ఈ నెంబర్ కి. మా పాప BSc కంప్యూటర్ అయిపోయింది సార్, ఏమన్నా మీరు నాకు
కొద్ది సలహాలు నాకైతే లేదు, ఆమె పర్సనల్ గా వస్తేనే ఆమె టేస్ట్ తగ్గట్టు చెప్పొచ్చు. మన అంతే ఇది మెడిసిన్ లాగా. అంతే కదా. ఇప్పుడు ఆమె సంపాదిద్దాం, మీరు కాదు సంపాదించేది ఆవిడ. పూర్తి. అందుకని ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళే ఫోన్ చేయండి. ఇప్పుడు ఒక 6 మంది నుంచి 10 మంది ఒకవేళ సార్ కన్ఫర్మ్ చేసుకుంటే గనక ఇదే ప్లేస్ లో 6 మంది నుంచి 10 మందికి ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ కొన్ని ఫ్రూట్స్ తో నేను వర్క్షాప్ కండక్ట్ చేస్తా. నేను ఏమి ఛార్జ్ చేయను, సార్ ఏమి ఛార్జ్ చేయను. ఇది లేదు అంటే లెట్స్ డూ సర్వీస్ అంటే సర్వీస్ అంతే. దానివల్ల పరోక్షంగా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అదేమిటి, నేను చేసే పని కొందరికి తెలుస్తుంది, దాంతోపాటు నేను చేసే వేరే పనులకు సంబంధించి నేను తీసుకుంటాను. ఎవరైనా వచ్చిన వాళ్ళ పుస్తకం కొనుక్కుంటే నేను డబ్బులు తీసుకుంటాను. అట్లా ఏదో ఒక బెనిఫిట్ ఎట్లో అట్లా అయితేనే ఉంటుంది. సో అందుకని యూజ్ దిస్ ఆపర్చునిటీ. లైఫ్ని వృధా చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు ఈరోజు మధ్యాహ్నమే చేసిన టాలెంట్, ఎవ్రీ వన్ హ్యాస్ టాలెంట్. చేపకి ఇదే టాలెంట్ ఉంటుంది, ఉంటది ఏదో ఒకటి. ఇప్పుడు మీరన్న రియల్ ఎస్టేట్ అంటే ఇంట్లో కూర్చొని అట్లీస్ట్ యూజ్ వాళ్ళకి మినిమం చెయ్యాలని ఉంటే మాత్రం మన అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అదే పోయేలోపు ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఎలాగ పోక తప్పదు. రాకనమ్మా రా. ధనం మూలం విధం జగత్. అంతే కదా, అంతే. సో ఈ నెంబర్ రిజిస్టర్ అయిందా బాలు నరసింహ గారు? ఆ తర్వాత ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ కాన్వర్జేషన్. దీన్ని అనంతంగా మాట్లాడుకోవచ్చు. ఆ ఫుడ్ చోట బ్యూటీషియన్ పెట్టినా అదే కాన్వర్జేషన్, అదే కాన్వర్జేషన్. సో మన దగ్గర స్కిల్ ఉంది, బట్ మనం ఎట్లా ఎక్స్పోజ్ అవ్వాలో తెలియదు. దానికి తను కొంత చేయూతనిస్తారు, తప్పకుండా. తనకున్న వాడిని, తనకున్న అండర్స్టాండింగ్ ఇస్తారు. అది మీరు కొంత తీసుకొని దాన్ని వీడియోనో ఆడియోనో చేసుకొని మళ్ళీ కొంత వర్క్ చేసి అట్లా ఒక అట్లీస్ట్ ఏమీ లేని చోట సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అట్లా ఒక 2-3 నెలలు ఒక చిన్న అవగాహన వస్తుందేమో. అవుట్ ఆఫ్ 10 5 మంది క్లిక్ అవ్వచ్చు, తప్పులేదు. సో ఇది మీరు సార్కి చేయండి. సారే ఒక డేట్, ఒక 6-7 ఎవరన్నా ఫోన్ చేస్తే ఆ నెంబర్స్ మీరు రిజిస్టర్ చేసుకోండి. ఒక మనం 6 నుంచి 10 మంది ఫిజికల్ వాళ్ళు ఖచ్చితంగా రావాలి. అదే వాళ్ళ సార్ ఫిక్స్ చేస్తారు. అది 6 మంది 10 మంది వచ్చి సార్ ఫిక్స్ చేసిన తర్వాత మీరు చెప్పండి. అప్పుడు ఒకసారి మనం ఒక డేట్ అనుకుంటాం. 6 మంది 10 మంది తయారయ్యారు. ఇప్పుడు మనం కూడా ఒకసారి ట్రై చేసాం కదా రీసెంట్. అవును. ఇప్పుడు మీరు ఆర్గానిక్ గా ఫుడ్ పెట్టి ఇట్లాగా సంపాదిద్దాము అట్లా అనేసి మీరు కూడా నేను తప్పకుండా చేస్తాను. మీరు కూడా ఈ కోవలోకి వస్తారు కదా అందరూ. ఇప్పుడు నేను ఎందుకు రానంటే సార్ సహాయం లేకుండా ఇలా చేయాలని తెలుసున్నా. నేనున్నా చాలు. ఇది వేరే కాంటెక్స్ట్. ఇప్పుడు ఇదేంటంటే తను చెయ్యాలనుకుంటున్నారు, దారి తెలియదు. అట్లాంటి వాళ్ళకి మాత్రమే రావాలి. నాకు అన్ని తెలిసినప్పుడు మన అవసరం లేదు. ఇప్పుడు నేను ఓపికలేక చేస్తాను అంతే, చేయలేక కాదు. అది వాళ్ళకి నేను ఆల్రెడీ చాలా చేస్తున్నా. మల్టిపుల్ ప్యాసివ్ ఇన్కమ్. నేను భవిష్యత్తులో ఏం చేస్తున్నా చెప్తా చూడండి. నేను ఒక కాంత్రిస యాప్ డెవలప్ చేస్తాను. అందులో నా వర్క్ షాప్స్, తర్వాత నా పుస్తకాలు, నా యూట్యూబ్ టాక్స్ ఇదంతా పెడతాను. ఇదొకటి. రెండవది ఆర్గానిక్ ఫుడ్ తయారు చేస్తాను. నేను మా కన్నమ్మ పచ్చళ్ళు పెడతాం. ఇవి నాతో పాటు నా యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా పచ్చళ్ళు చేసి నాకు సప్లై చేస్తే నేను అమ్మి వాళ్ళకు డబ్బు అందజేసేలా చూస్తాను. అంత ట్రాన్స్పరెంట్, వైట్ అండ్ వైట్. వీఆర్ నాట్ డూయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ, మేక్ హెల్దీ మనీ. తద్వారా ఎవరి మీద ఆధారపడకుండా హాయిగా బతకడానికి. తద్వారా రెస్పెక్ట్. ఊరికే పొద్దుస్తమానం కూర్చొని దరిద్రం టీవీ సీరియల్ చూసే బదులు వీఆర్ డూయింగ్ సంథింగ్. అట్లా నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను యాక్టివ్ రోల్. తప్పకుండా అందరం తప్పకుండా. తర్వాత ఎక్స్క్లూజివ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ వెబ్సైట్ ఫర్ ఓన్లీ పెయింటింగ్స్. సో భవిష్యత్తులో నేను చేసే రకరకాల పెయింటింగ్స్, దాంట్లో డైమెన్షన్స్, పెయింటింగ్ థియరీ, ఎక్స్క్లూజివ్ పెయింటింగ్ వర్క్ షాప్స్ అంతా అక్కడ. సో ఈ 3 పనులు రాబోయే 2 సంవత్సరాలు తప్పకుండా స్టార్ట్ చేస్తా. ఏం చేసిన లైఫ్ టైం కాబట్టి నేను స్టార్ట్ చేస్తాను ఇప్పుడు అట్లా. సో అందుకని ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ ఇనిషియేటివ్. ఈరోజు ప్యాసివ్ ఇన్కమ్ అనే టాపిక్ మీద మాట్లాడుకున్నాం. ఎంతో కొంత ఐడియా వచ్చింటుంది. ఎవరెవరు మంచి పచ్చడి పెట్టడం వచ్చు, అక్కడితో ఎండుగాలి అనుకుంటే దాన్ని నువ్వు ప్రపంచమంతా ఎక్స్పోర్ట్ చేస్తూ నువ్వు కోటీశ్వరుడు అవుతావు. ఇది లాజిక్. ఇది చైన్ మార్కెట్ లాంటిది కాదు. నువ్వే సావాలి, నువ్వే చేయాలి, దాని నువ్వే సంపాదించుకోవాలి అంతే తప్ప ఇది మార్మికత లేకపోతే ఒక అద్భుతమైన శక్తులు వస్తే అటువంటి కాన్సెప్ట్ కాదు. యూ హ్యావ్ టు యూజ్ యువర్ ఎనర్జీ, యువర్ అండర్స్టాండింగ్, యువర్ ఎక్స్పర్టైజ్
అండ్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ ఎంపైర్ బ్రిక్ బై బ్రిక్ అనేది నా గురించి నేను చేస్తున్నా అనుకోవాలి. నీ జీవితం బాగుండాలి, నీ జీవితం నువ్వు మరణించేసరికి నువ్వు ఏదో నీకు నచ్చిన సినిమా నీ సొంత డబ్బులతో చూడాలి, డిపెండ్ అవ్వకూడదు అనే భావన నాకు ఎంతమంది ఫోన్ చేస్తారు, నేను డిపెండ్ అయిపోయి ఏం చేయలేకపోతున్నా అని. నేను మీరు చెప్పినవి చెప్తాను కానీ నేను అంతవరకు చెప్పడం వరకు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ కొంచెం ముందుకు తీసుకెళ్తా, కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాను స్వామి. నాకు ఒక ఇప్పుడు మనకు ఆర్కెస్ట్రా చేశారు లక్ష్మణ్ సాయి గారు. ఇప్పుడు ఆయన కూడా ఒక స్టేజ్ లో ఇప్పుడు పాపం ఆయన ఈ కోవిడ్ నుంచి ఆయన స్థితి చాలా దారుణం, తెలుసు నాకు చెప్పారు. ఇప్పుడు ఆయనకు కూడా ఒక ప్లాట్ఫామ్, ఇప్పుడు ఆయన సింగర్. అదే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక చిన్న పిలిపించున్నాను. ఇప్పుడు నేను యూట్యూబ్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి నా వీడియోస్ కాకుండా. నా దృష్టిలో 10 మంది చూస్తారా ఆయన గ్రేట్, అట్లీస్ట్ ఒక విండో అయితే ఉంది. ఒకటి పోస్ట్ పెట్టొచ్చు, ఒకటి షార్ట్ పెట్టొచ్చు. ఇప్పుడు మీ సార్ ఉన్నారు కదా లక్ష్మణ్ సాయి గారు, ఆయన ప్రోగ్రామ్స్ కావాలి అని ఒక పోస్టర్ డిజైన్ చేసి ఇస్తే అప్లోడ్ చేస్తాను. పోస్ట్ దాని నెంబర్ ఇస్తే ఏమో ఒక్కరన్నా ఫోన్ చేయొచ్చు. రెండవది ఆయన కనుక పర్సనల్గా వస్తే నేను ఒక 3-4 షార్ట్స్ చేసి పెడతాను ఆయనవి. సో హీ కెన్ యాక్చువల్లీ సే దట్ దిస్ ఇస్ వాట్ ఐ డూ. కావాల్సిన వాళ్ళు నా యొక్క సర్వీసెస్ వస్తేనే బాగుంటుంది, రావాలి వస్తేనే. ఇప్పుడు ఎవరెవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో అవి నేను ఒక 5-6 ఊరికి చెప్తా. బ్యూటీషియన్, ఇంట్లో వంటలు చేసే వాళ్ళంటే పక్కింటికి వెళ్ళి వంటలు చేయగలను అట్లాంటి వాళ్ళు. తర్వాత ఎవరింట్లో అయినా నేను పని చేయగలను అట్లాంటి వాళ్ళు. ఆ తర్వాత కుట్లు అల్లికలు వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత హోమ్ కేర్ సర్వీసెస్. ఆ తర్వాత నేను కూడా ఒక సర్వీస్ ఆఫర్ చేస్తున్నా. ఎవరికన్నా ఓపిక లేకపోతే అంట్లు కడగడానికి వస్తాను నేను. ఇది జీవితకాలం చేద్దాం అనుకుంటున్నా. కిచెన్ క్లీన్ చేసి అంట్లన్నీ నీట్గా సర్ది వస్తాను. దానికి నాకు ఫోన్ చేయండి. ఇది ఒక 4 years తర్వాత అవైలబుల్ ఉంటుంది, ఇప్పుడు కాదు. ఫోన్ వస్తే కష్టం. అంటే మనం శ్రమని ఎప్పుడు ఫ్రీగా ఇవ్వకూడదు. మనం ఎక్కువ డబ్బులు దొబ్బుతలేం, డొనేషన్ తీసుకోవట్లే. పనికి తగ్గ వేతనం ఖచ్చితంగా ఉండవలసిందే. అది లేకపోతే నువ్వు మోసపోతున్నట్టు. అంటే సో ఇట్లా కుట్లు అల్లికలు, ఆ తర్వాత పచ్చళ్ళు పెట్టేవాళ్ళు, అమ్మలక్కలు ఎవరైనా సరే, మదర్స్, అట్లాంటి వాళ్ళు కొంచెం లార్జ్ స్కేల్లో చేస్తాను కానీ నాకు ఎట్లా అమ్ముకోవాలో తెలియదు అనుకుంటే నా దాంట్లో ఒక పోస్ట్ పెడతాను. నా దాంట్లో ఒక అవసరమైతే 1 కాదు 100 షార్ట్స్ పెడతాను. మీరు నిజంగా పనిచేస్తే ప్లీజ్ కమ్. నాకేమి ఇవ్వద్దు, పచ్చడి కూడా ఇవ్వద్దు నాకు, పర్సనల్గా రావాలి. వస్తే నేను మీతో మాట్లాడి 5-10 నిమిషాల్లోనే ఒక నిర్ణయానికి వస్తాను. మీలో ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఎంత సిన్సియారిటీ ఉంది, విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఇది ప్యూర్లీ సెల్ఫ్లెస్ సర్వీస్. ఇది అయినా నమ్మకపోతే మీ కర్మ. నేను బాధ్యత కదా, ఎందుకంటే మైండ్ నమ్మదు. వీడు ఏదో ఆశించే చేస్తున్నాడు నా కొడుకు అంటే మైండ్. నాది టైప్ రైటింగ్ 89 నుంచి 93 వరకు నేను టైపింగ్ చేశాను. టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ మెయింటైన్ చేశాను. మళ్ళీ తర్వాత ఒక 20 years నేను బ్రౌజింగ్ సెంటర్ ఇవన్నీ మెయింటైన్ చేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఒక లక్పతి నుంచి రోడ్పతికి వచ్చింది. ఇప్పుడు నా పరిస్థితి ఫుల్ టాలెంట్ ఉంది. అదే దాన్ని ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలనేది పాయింట్. 1-to-1 కలవాలి. కలవడము, తర్వాత 10 విషయాలను వదిలేసి ఒక్కదాన్ని పెట్టుకొని దాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం. దాంట్లో ద్వారా ఏమన్నా ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు లాయర్లకు అవసరం పడుతుంది. అదే మళ్ళీ మీరు ఒకసారి వస్తే లేదా రేపు ఒకసారి ఫోన్ చేయండి, మనం దాన్ని ఒక చిన్న ప్రామాణీకరిద్దాం. ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిలో ఎంత బెనిఫిట్. ఇప్పుడు గ్లాస్ అంటే గ్లాస్ చక్కెర పడుతుంది, చెంబు అంటే చెంబు చక్కెర. ఇప్పుడు నాదే సూపర్ స్టార్ రజనీకాంత్ అనుకో, ఆయన చెప్తే మీకు అయ్యే బెనిఫిట్ వేరు, నేను చెప్తే అయ్యే బెనిఫిట్ వేరు. అందరు చెప్పేది అంతే, కానీ ఎవరు చెప్తున్నారు అన్న చోట అట్లా అంతే కదా. ఇప్పుడు అంత ఇంకోటి నేను చెప్పే ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇటువంటి వాళ్ళు రావాలంటే ప్రిపేర్ అయ్యి ముందు రాస్తే ఏం కావాలో తెలిస్తే ఏం చేయాలో తెలుస్తుంది. అంటే మీరు ఎంత సంపాదిద్దాం, ఇప్పుడు నువ్వు రోడ్డు మీదకి వచ్చాను కానీ అప్పుడు ఎంత సంపాదించి ఇప్పుడు ఎంత సంపాదించుకోవాలనుకుంటున్నావు. ఎకనామిక్స్ ఇప్పుడు నీ ఎనర్జీ ఎంత, నీ రిసోర్స్ ఎంత టైం ఇవ్వగలరు, నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీకేమొచ్చు. ఏదైనా నిజమైన ప్రగతి మెల్లగానే ఉంటుంది. అంటే వెరీ స్లో అండ్ స్టడీగా ఉన్నప్పుడే అది యాక్చువల్గా మనకు అనుభూతి కలుగుతుంది. అట్లా ఇవేమి క్విక్ సొల్యూషన్స్ కావు. జెన్యున్గా మీరేదో చేయాలి. ఇది సార్ చెప్పిందేమో వర్క్షాప్ సంబంధించి. అట్లా కాకుండా ఎవరైనా ఇప్పుడు ఇంట్లో ఇట్లా చేసేవాళ్ళు ఉంటే ఒక షార్ట్ కానీ ఒక పోస్ట్ కానీ పెడతాను అన్కండిషనల్గా. ఇది జీవితకాలం చేయాలనుకుంటున్నా. ఐ డోంట్ మైండ్ వేస్టింగ్ మై లిటిల్ టైం. తద్వారా ఎవరో ఒకరు బాగుంటారు అంతే. సో అందుకని రెండోది, నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎలా ఎర్న్ చేసుకోవాలనేది నాకు ఒక అవగాహన ఉంది. ఓ పెయింటింగ్ అమ్ముతాను, పుస్తకం అమ్ముతాను. అవసరమైతే నేను రోడ్డు మీద ఏదైనా పని చేసుకొని బతకాలి అంటే నేను అంత క్లియర్గా ఉన్నాను అట్లా. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం.
సో మీరు అనుకుంటున్నది జరగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మనం చెప్పింది అర్థమైంది కదా. మీరే మనుషుల్ని ఓకే అనుకోండి, మీరే అందరికి చెప్పండి, డేట్ ఫిక్స్ చేస్తాను. తప్పకుండా తర్వాత మీరే నాకు ఆయన ఫోన్ చేస్తే విల్ ఆల్సో పార్టిసిపేట్ అండ్ విసి అసలు మీరు చెప్పింది ఏమిటి, మీరు ఆ రోజు చేస్తున్నది ఏమిటి, ఎట్లా మోటివేట్ చేస్తారు, దాని పరిధి ఎంత అది చూద్దాం ఒకసారి. తప్పకుండా. అంటే చేయకుండా ఏమీ తెలియదు, చేస్తే తెలుస్తుంది. తప్పకుండా చెప్తాను. యా, థ్యాంక్ యూ. ఇంతవరకు అయితే క్లియర్ ఉంది కాన్వర్జేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.